హలో! హాయ్ అందరికీ. ఏంటి అరిచేయి చూపిస్తాననుకుంటున్నారా? మా హస్బెండ్‌కి పొక్కులొచ్చినాయి 2. ఎందుకొచ్చినాయి అనేది నేను తర్వాత చెప్తాను. మా పొక్కులొచ్చినాయని చెప్పగానే మా పిల్లలు "ఏమైంది దాదా ఏంటి?" అని అడుగుతున్నారు. మా చిట్టి తల్లి తనకు దెబ్బ తాకినప్పుడు పౌడర్ పెట్టామన్నట్టు. అదే నన్ను అడుగుతది ఇప్పుడు. తీసుకురా పౌడర్ నేను పెడతా దాదాకి అనేసి. తీసుకొచ్చాక వాళ్ళ అన్నయ్యకి అసలే పెట్టనివ్వదు. నాకు కూడా ఇవ్వదు. తనే పెడతదంట. అది కూడా తన చేత్తో తనే పెడుతుంది. మా నాని ఏమో నాకు ఇవ్వట్లేదు నేను పెడతానంటే అసలే ఇవ్వట్లేదు. తనే పెడతదట. అది పెట్టాక కొంచెం మంటగా ఉంది అని చెప్తే మా పాపనేమో ఊదుతుంది మంట మండుతుంది అని అంటే మా నాని ఏడుస్తున్నాడు నన్ను పెట్టనివ్వట్లే ఏంటి అనేసి. అసలు ఏమైంది అని అంటే మా సైడు నైట్ వర్షం పడింది. గార్డెనింగ్ క్లీన్ చేస్తే ఇప్పుడు మంచిగా వస్తుంది అనేసి మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నాడు. ఆ గడ్డి అంతా తీసేసేసరికి అలా అయ్యిందన్నట్టు. అందులో చాలా గడ్డి ఉన్నది. తీసేసేసరికి బాగా పొక్కులు వచ్చేసినాయి. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ చాలా గట్టిగా వచ్చేసరికి అలా పొక్కులు వచ్చేసినాయి. ఎవ్రీ ఇయర్ మేము అందులో మంచిగా చెట్లు పెట్టుకుంటాం. వెజిటేబుల్స్ చిక్కుడు, టమాటో, మిర్చి ఇవన్నీ పెట్టేస్తా బాగా వస్తాయి. ఇప్పుడు రెడీ చేసుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ మనకు వర్షాలు పడ్డప్పుడు అలా విత్తనాలు పెట్టుకుంటే త్వరగా ఫాస్ట్గా వస్తాయి కదా. గార్డెనింగ్ క్లీన్ చేశాక ఇంత మంచిగా ఉన్నది అన్నట్టు. అంతప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండేది గడ్డితోని. ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కదా. మా కరివేపాకు చెట్టు అయితే మంచిగా గుబురుగా బాగా వచ్చింది. టేస్ట్ స్మెల్ బాగుంటుంది అది. నెక్స్ట్ నేను అందులో విత్తనాలు పెట్టేటప్పుడు కంపల్సరీ నేను ఆ వీడియో తీస్తాను. ముందు వర్షాల కోసం ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్